మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది. மனித ஜென்மம் மிகவும் அரிதானது. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ஜந்தூனாம் நரஜன்ம துர்லபம் என்றார்கள். దేని వల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? எதனால் அரிது என்றார்கள்? பிராணிகள், பறவைகள், மிருகங்கள் போன்று திரிந்து உண்டு உறங்கி சுகபோகங்களை அனுபவிப்பது போல் மனிதனும் இருக்கலாம் அல்லவா? அப்படியானால் மனித வாழ்க்கை அரிதானது என்று சொல்வதின் உட்பொருள் என்ன? నిత్యానిత్య విషయ పరిశీలనాశక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుండాలి. நித்தியமானது எது, அனித்தியமானது எது என்று பகுத்தறியும் ஆற்றல் மனிதன் ஒருவனுக்கு மட்டுமே உள்ளது.